నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నన్ను నిండా ముంచేశావు జగన్, ట్రోలర్స్ ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో మనకు చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. ఇన్నాళ్ళు కెరియర్ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. కానీ చివరికి వచ్చేసరికి అంటే ఒక 35 ఏళ్ల కెరియర్ పొలిటీషియన్గా అయింది. సో ఇలాంటి టైంలో అంటే చివరికి ఒక పీక్స్లో ఉండాలి కెరియర్, ఎప్పుడైనా కానీ డౌన్ఫాల్ అవ్వకూడదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజేతుల బొత్స సత్యనారాయణ కెరియర్ని, పీక్స్లో ఉండాల్సిన కెరియర్ని ఎండ్ టైంలో అంటే ఇంకొక 10 ఏళ్ళు ఉంటారేమో మహా అయితే రాజకీయాల్లో. ఆయన ఈ మధ్య కూడా కొంత అనారోగ్య సమస్యలు కూడా బొత్స సత్యనారాయణని వెంటాడుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఒక 5 to 10 ఇయర్స్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారు అనుకుంటున్న టైంలో బొత్స సత్యనారాయణ ఈ ఎండ్ పాయింట్ లో అసలు కింద పడేస్తున్నారు. చేజేతుల ఆయన కెరియర్ ని బ్రేక్ చేసేస్తున్నారు. మొత్తం కూడా కెరియర్ లో బిల్డ్ చేసుకొచ్చి ఆయన మాట్లాడితే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో బొత్స మాట్లాడతారు అని చెప్పి ఆయన మీద ఇంప్రెషన్ ఉన్నదాన్ని కూడా బొత్స మాట్లాడిన వాటికి కూడా ఇప్పుడు అంతా తప్పుల తడక, అంతా కూడా మొత్తం అబద్ధాలమయం, అబద్ధాల పుట్ట అని చెప్పేసి చెప్పుకునేలాగా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లే కాకుండా సామాన్య ప్రజలు కూడా బొత్స సత్యనారాయణ మాటల్లో కూడా అబద్ధాలే వెతుక్కోవాల్సి వస్తుంది. బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటల్లో కూడా లాజిక్స్ ఉండటం లేదు, ఎక్కడ నంబర్స్ మ్యాచ్ అవ్వటం లేదు, ఎక్కడా కూడా అసలు లింక్ ఉండటం లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో అంతలా ఎందుకని బొత్స ట్రోల్ అవుతున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, హెరిటేజ్ ని అలాగే ఇందాపూర్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది, రాజకీయం చేస్తుంది. ఇక్కడ మనకు చూస్తే 560 రూపాయలు అని చెప్పేసి లీటర్కి అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ లీటర్కి 560 రూపాయలు అని ఉంది. మరి మీరు ఇందాపూర్ డైరీ నుంచి, ఇదిగోండి ఇందాపూర్ డైరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేజీ నెయ్యి 658 రూపాయలకి ఎలా కొంటున్నారు అంటే, అక్కడ మీరు హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్ నుంచి నెయ్యి సప్లై చేస్తున్నారంటే ఆ నెయ్యి మొత్తం హెరిటేజ్దే. మీరు అక్కడేమో దేవుడి సొమ్ముని ఎక్కువగా దోచేస్తున్నారా? బయట ప్రజల దగ్గర నుంచేమో మీరు అమ్మేది, బయట ప్రజలకేమో మీరు అమ్మేది 560 రూపాయల అంటే దేవుడు సొమ్ముని మీరు అప్పనంగా కాజేస్తున్నారా? 100 రూపాయల పైన కాజేస్తున్నారు దగ్గరగా అని చెప్పేసి ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇదే లాజిక్ ని తీసుకొని 560 రూపాయలు నెయ్యి అమ్ముతున్నారంటే, కేజీ నెయ్యి అమ్ముతున్నారంటే మీరు బయట ప్రజలందరికీ కూడా చెడు నెయ్యి, కల్తీ నెయ్యి అమ్ముతున్నారు. ఇక్కడ టీటీడీకి సప్లై చేస్తున్న నెయ్యి ఏదైతే ఉందో, ఈ నెయ్యి అయితే 658 రూపాయలకి మీరు అక్కడ టీటీడీకి సప్లై చేస్తున్నారంటే దేవుడికి మంచి నెయ్యి సప్లై చేసి జనాలందరికీ కూడా కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కొంతమంది ఇంకొక లాజిక్ ని లాగుతున్నారు. అసలు ఏది కరెక్టు మీరే చెప్పండి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ మరిచిపోయిన లాజిక్ ఒకటి ఉంది. ఈ 560 రూపాయలు అని చెప్పి చూపిస్తుంది చూసారా, దానికి జిఎస్టీ కలపలేదు. అది జిఎస్టీ కలపని అమౌంట్. జిఎస్టీ కలపకపోతే అది తక్కువే ఉంటుంది కదా. సో జిఎస్టీ కలుపుకుంటే కేజీకి అప్పుడు ఎంత అవుతుంది? మొత్తం మీద 670, 680 అలా అవుతుంది. సో డిస్కౌంట్స్ పోను, అది పోను, ఇది పోను, మొత్తం మీద వాళ్ళు 558కి టీటీడీకి సప్లై చేస్తున్నారు. సో టీటీడీకి సప్లై చేసేప్పుడు టోకులో సప్లై చేస్తారు, లక్షల లీటర్లు పంపిస్తారు, ట్యాంకర్లో పంపిస్తారు. కానీ బయట మార్కెట్లో ఎలా అమ్ముతారు? ప్యాకేజెస్లో అమ్ముతారు. సోనాయి డైరీ నుంచి బయట మార్కెట్లోకి ఇలా ట్రక్కుల్లో వెళ్తాయి, ప్యాకేజీలు కార్టన్ బాక్సుల్లో వెళ్తాయి. కానీ టీటీడీకి ఎలా వెళ్తాయి? ట్యాంకర్లో వెళ్తుంది నెయ్యి. సో కాబట్టి ట్రావెలింగ్ ఛార్జెస్, అప్పటి హెచ్చు తగ్గులు, మార్కెట్లో ఉండే ఈ జిఎస్టీకి సంబంధించి కావచ్చు హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టి కూడా పాల ధరలు మారుతూ ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో దానివల్ల పాల ధరలు మారినప్పుడల్లా నెయ్యి ధర కూడా మారుతుంది. సో దానివల్ల బయట మార్కెట్లో హెచ్చులు తగ్గులు ఉండొచ్చు. అలాగే టీటీడీకి అయితే ఒకసారి టెండర్ కోట్ చేసిన తర్వాత దాన్ని మార్చడానికి ఉండదు కాబట్టి అదైతే మారటం లేదు. కానీ బయట మార్కెట్లో నెయ్యి ధర హెచ్చులు తగ్గులుంటాయి. అదేమి టెండర్ కోట్ చేసేది కాదు కదా. బయట మార్కెట్లో మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకొనివ్వండి, లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ అమ్మే
డైరీ కార్నర్స్లో తెచ్చుకొనివ్వండి, ఎక్కడ తెచ్చుకున్నా కానీ అక్కడ హెచ్చుతగ్గులు ఉంటాయి. సో దీన్నంతా కూడా రాజకీయం చేయడానికి బొత్స సత్యనారాయణని ఉపయోగించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మాటకైతే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా నమ్మే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అర్థమైంది. సో అందుకనే బొత్సానే బలి చేస్తున్నారు, ప్రతిసారి కూడా బొత్సాని బలి చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా బొత్స సత్యనారాయణ ఇందాపూర్ తోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ నుంచి హెరిటేజ్కి నెయ్యి వస్తుంది, నెయ్యి ఇందాపూర్దే కానీ లేబుల్ వచ్చేసి హెరిటేజ్ది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడండి, చీజ్ పట్టుకున్నదేమో చీజ్ ప్యాకెట్, ఆయన మాట్లాడుతుందేమో ఇది నెయ్యి ప్యాకెట్ అని చెప్పేసి. సో ఏమన్నా సంబంధం ఉందా? అసలు మనం ఒక మాట్లాడుతున్నామంటే, ఒక విమర్శ చేస్తున్నామన్నా, ఒక ఆరోపణ చేస్తున్నామన్నా దానికి సంబంధించి డేటా ఉండాలి, ఆ ఆధారాలు ఉండాలి, దానికి సంబంధించి ఆ ఆరోపణలకి సంబంధించి ఆధారాలు ఉండాలి. గతంలో ఎప్పుడూ కూడా విత్ పేపర్ డేటా తోటి మాట్లాడే బొత్స సత్యనారాయణ ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు? ఆయనకి పూర్తిగా నచ్చే చేస్తున్నారా, నచ్చక చేస్తున్నారా? ఎందుకని హెరిటేజ్ విషయంలో చిక్కులు కూడా కొని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. హెరిటేజ్ నుంచి నోటీసులు కూడా వెళ్ళాయి బొత్స సత్యనారాయణకి. మీరు ఏవైతే ఆరోపణలు చేశారో, మేము ఇందాపూర్ నుంచి నెయ్యి కొనుగోలు చేశామని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ పట్టుకుని ఇది నెయ్యి ప్యాకెట్, ఇదిగోండి చూడండి వెనకాల ఇందాపూర్ అని ఉంటుంది, చిన్న అక్షరాలు ఉన్నాయి, కనిపించదులేండి కెమెరాకి అని చెప్పేసి మళ్ళీ మీరే ఒక ప్రెస్ వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారు పూర్తిగా. అసలు మేము ఇందాపూర్ నుంచి, అంటే సొనాయి డైరీ, ఇందాపూర్ అంటే సొనాయి డైరీ, ఈ ఇందాపూర్ నుంచి మేము ఎటువంటి నెయ్యి కొనుగోలు చేయలేదు, మేము కొనుగోలు చేసేది చీజ్ లేకపోతే ఇతర పదార్థాలు, చీజ్తో పాటుగా ఇంకా ఇతర పదార్థాలు ఏవైనా స్వీట్స్ లాంటివి అట్లాంటివి ఉంటే అవి కొనుగోలు చేస్తాము. మేము ఏమేం కొనుగోలు చేస్తున్నామో ఆల్రెడీ నెట్లో పెట్టాము, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది, పబ్లిక్ అంతా చూసుకోవచ్చు. దానికి పోయి మేము నెయ్యిని ఇందాపూర్ నుంచి మేము కొనుగోలు చేస్తున్నాము, మేము ఇందాపూర్ నెయ్యి తీసుకొచ్చి హెరిటేజ్ లేబుల్ పెట్టేసి మేము అమ్ముతున్నాము, అలాగే టీటీడీ కూడా ఇందాపూర్ను అడ్డం పెట్టుకుని మేము నెయ్యి సప్లై చేస్తున్నాము, ఆ టెండర్లు మేము దక్కించుకున్నాం అన్నట్టుగా మీరు ఎలా మాట్లాడతారు? దానికి రుజువులు చూపించండి, లేదా బేషరతుగా క్షమాపణ చెప్పండి అని చెప్పేసి నోటీసులు పంపించింది హెరిటేజ్ బొత్స సత్యనారాయణకి. సో ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక స్థాయికి, అంటే రాజశేఖర రెడ్డి టైంలో మంత్రిగా పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మంత్రిగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి టర్మ్లో మంత్రిగా పనిచేశారు. సో ఇంతమంది ముఖ్యమంత్రుల కింద మంత్రిగా పనిచేసిన వ్యక్తి చివరికి వచ్చేసి ఇలాంటి అబద్ధాల, ఇలాంటి అసత్యాల, ఇలాంటి ఆరోపణల, నిరాధారమైన ఆరోపణల అని చెప్పేసి ప్రజలంతా కూడా నోరెళ్లబెట్టి చూడాల్సి వస్తుంది. పైగా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ లీటర్లో సప్లై చేసేదానికి రేట్ ఒకలాగా ఉంటుంది, కేజీల్లో సప్లై చేసేదానికి కూడా రేట్ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే నెయ్యికి డెన్సిటీ తక్కువ వాటర్ కన్నా. సో కాబట్టి ఒక కేజీ నెయ్యి లీటర్లో కొలిస్తే 1.1 లీటర్ అవుతుంది. సో కాబట్టి మరి లీటర్ నెయ్యి రేట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఎందుకని ఆ లాజిక్ని మర్చిపోయారు? ఆ వేరియేషన్స్ ఉంటాయి కదా, లీటర్ నెయ్యి వేరు కాస్ట్ ఉంటుంది, వేరే కాస్ట్ ఉంటుంది, కేజీ నెయ్యి వేరే కాస్ట్ ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళే ఈ రోజుల్లో, చదువు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు నెయ్యి ప్యాకెట్ తెచ్చుకున్నా ఇది లీటర్ నెయ్యి, కేజీ నెయ్యి కాదే, లీటర్ వేరు కేజీ వేరు, లీటర్ పరిమాణం వేరుగా ఉంటుంది, కేజీ పరిమాణం వేరుగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. పైగా ఇక్కడ జిఎస్టీ కలపలేదు కదా ఈ 560 రూపాయలకి, మరి జిఎస్టీ కలిపితే ఆ రేట్ ఇంకా పెరుగుతుంది కదా, అంటే ఇది కల్తీ నెయ్యి కాదు, మంచి నెయ్యే, అందరికీ అంటే అక్కడ టీటీడీలో సప్లై చేసేది అదే నెయ్యి, మనకి బయట అమ్ముతుంది కూడా అదే నెయ్యి, కాబట్టి ఎక్కడా వ్యత్యాసం లేదు, అంతా ఒకటే కదా అని ఈజీగా అర్థమైపోతుంది. మనం అబద్ధాలు చెప్పినా కానీ అవి అతికినట్టుండవు, అబద్ధాలు చెప్తే గోడగట్టినట్టుండాలి అని అంటారు కదా. సరే ఇక్కడ కనీసం తడికి పెట్టినట్టుగా కూడా లేదు, అంతా కన్నాలే, ఆ అబద్ధాలు ఈజీగా అబద్ధాలు అని అర్థమైపోతుంది. సో కాబట్టి బొత్స సత్యనారాయణ ఈసారైనా ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు పూర్తిగా ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులంతా కూడా ఆయనకి సలహాలు ఇస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి, ఇటు జనసేన నుంచి కూడా సలహాలు వస్తున్నాయి బొత్స సత్యనారాయణకి. వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు బొత్స గురించి. సత్యబాబు చూసుకోయ్యా కాస్త, ఎందుకు ఇలాగా అబాస్పాల్ అవుతున్నావు, ప్రతిసారి డైలమాలో పడిపోతున్నావు, వాళ్ళు ఏమిస్తే స్క్రిప్ట్ అది చదువుకోవడం కాదు,
ముందు అక్కడ ఆ 560 రూపాయలకి జిఎస్టీ కలిసిందా కలవలేదా అని చెప్పేసి ఒకసారి నువ్వు చూసుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో మరి బొత్స నెక్స్ట్ టైం అయినా తనని తాను కరెక్ట్ చేసుకుంటారా? నెక్స్ట్ టైం అయినా స్క్రిప్ట్ ఇచ్చినట్టు చదవకుండా దీంట్లో లాజిక్ లేదు, నన్ను ఎలా మాట్లాడమంటారు, దీనికి ఏమైనా లాజిక్ నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతారా లేదా ఏంటి అనేది చూద్దాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.